హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? చక్కగా కథలు వింటూ ఎంజాయ్ చేస్తూ తల్లిదండ్రులతో చక్కగా ఆడుకుంటా కబుర్లు చెప్పుకుంటా చక్కగా సంతోషంగా గడుపుతున్నారా మీ లైఫ్ని? ఈరోజు ఇంకో కథ చెప్తాను చూడండి. నేను మంచి కథ, నువ్వు బ్రతికి ఇతరులను బ్రతికించాలి అనే ఒక కథ. అది మన తల్లిదండ్రులకి బాగా తెలిస్తే కనుక ఆ విషయము మన పిల్లలకు కూడా చెప్పి మంచి వృద్ధిలోకి తీసుకొస్తారు మన పిల్లల్ని. ఆ కథ ఏంటో వినండి, ఇప్పుడు చెప్తాను. జగన్నాథం అనే అతను చేలో పంట సరిగ్గా పండక 5 సంవత్సరాల నుంచి బాధలు పడుతూ రోజు రోజుకి ఆ చేలో వచ్చేటువంటి ఆదాయం తగ్గిపోయి కనీసం పశువుల మేతకు సరిపోయేటువంటి గడ్డి కూడా దొరక్క ఇల్లు గడవకుండా చాలా కష్టపడుతున్నాడు. అందుకని చెప్పేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వేరే గ్రామానికి కూలి పనికి వెళ్దాము అనుకుంటారు. ఆ గ్రామంలో పొగరబోతైనటువంటి ఒక అతను జగన్నాథుని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంతో దర్జాగా బతికావు కదా ఒకప్పుడు, ఈ గ్రామానికి ఇప్పుడు పని చేసుకోవడానికి వచ్చావు, నీకు సిగ్గుగా లేదా? ఎందరో కూలీలకు పనిచ్చేవాడివి కదా, కూలికి రావడం చిన్నతనం అనిపించట్లేదా అని అడిగాడు. అప్పుడు ఆ జగన్నాథం అనేటువంటి వ్యక్తి చెప్పిన సమాధానం ఏమిటో వినండి. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి, సర్వసాధారణం ఈ విషయం. దురదృష్టం వెంటాడేటప్పుడు కాలం కలిసి రాదు, కలిసి వచ్చే కాలం వరకు ఎదురు చూడాలి. కానీ ఈ మాత్రానికే ఏదో జరిగిపోయినట్టు బాధపడకూడదు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సుఖం వచ్చినప్పుడు అనుభవిస్తున్నాం కదా, అలాగే కష్టం వచ్చినప్పుడు అనుభవించాలి. కష్టాలకు కుంగిపోయి సుఖాలకు పొంగిపోయేవాడే అసలైన మనిషి కాదు. కష్టాలకి కుంగిపోయి సుఖాలకు లొంగిపోయేవాడు అసలైనటువంటి మనిషి కాదు అని చెప్పారు. ఇంకా మంచి మాటలు ఇంకా కొన్ని తను చెప్పినవి అన్నీ కూడాను ఇప్పుడు ఇంకా చెప్తా వినండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రకృతి మనకి ఎన్నో పాఠాలు నేర్పుద్ది మనం నేర్చుకోదలుచుకుంటే. మనిషి అన్నవాడు బుర్రతో ఆలోచించి బుద్ధిగా ప్రవర్తించి 10 మందికి ఆదర్శప్రాయుడవ్వాలి. ఎండాకాలం 4 నెలలు ఎండవేడిని భరాయిస్తూ ఉంటాం. వర్షాకాలము అన్ని రకాల పైరులతో ఉన్న భూమాతను చూస్తూ ఆనందంతో పులకించిపోతాం. శీతాకాలంలో ఎముకలు కొరికే చలిని కూడా ఆస్వాదిస్తాం. మరి కష్టాలు కూడా సీజన్ లాంటిదే అనుకున్నాము అంటే మనకి బాధే ఉండదు. లేనిపోని డాంబికాలకు పోయి జీవితాన్ని నవ్వులు పాలు చేసుకోవటం, ఆలోచన రహితంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది చాలా తప్పు పద్ధతి. ఇలాంటి పద్ధతులకు స్వస్తి చెప్పిన రోజే మనిషి మనిషిగా బతకగలుగుతాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అనే కంటే, మా తాతలు నేతులు మాత్రమే తాగారు, మేము అంతకన్నా గొప్ప వాటినే అనుభవిస్తున్నాము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తొందరపాటుతో ప్రాణాలు తీసుకునే రైతుల భార్యాబిడ్డల్ని నవ్వుల పాలు చేస్తున్నారే తప్ప వీళ్ళకేం మేలు చేసినట్టు కాదు. తను బతికిన తన వాళ్లతో కూడా చేతనైన పనులు చేయిస్తూ వాళ్ళ భవిష్యత్తు నందనవనం చేసుకునే అవకాశం ప్రకృతి ప్రతి రైతుకు కల్పించగలిగినప్పుడు ప్రతి రైతు గృహమే స్వర్గము. జీవితాలను స్వర్గం చేసుకోవాలన్నా నరకంగా మార్చుకోవాలన్నా అది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విధంగా ఆ సోము అనేటువంటి పొగరుబోతు అతనికి జగన్నాథం అనేటువంటి రైతు బుద్ధి చెప్పారు. రైతు మనిషిగా ఎదగాలి అంటే జగన్నాథం చెప్పినట్లు అందరూ నడుచుకోవాలి అనుకున్నారు అక్కడి జనమంతా. ఏమర్థమైందమ్మా ఈ విషయంలో మీకు? మనం బ్రతికి 10 మందిని బ్రతికించాలి, ఎవరిని హేళన చేయకూడదు. ఏ రోజు ఎవరికి ఎట్లా జరుగుతుందో తెలియదు, అన్ని రోజులు మనవి కావు. ఈ ఉన్న రోజు ఈరోజు చక్కగా సంతోషంగా ఆనందంగా గడపాలి. ఈ విషయము ప్రతి ఒక్క తల్లిదండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి అందరికీ బాగా తెలుసుకుని అవగాహన చేసుకొని మన పిల్లలకి నేర్పుకుంటే
పిల్లలు మంచి దారిలోకి వచ్చి వృద్ధిలోకి వచ్చి 10 మందిని వృద్ధిలోకి తీసుకువస్తారు. బాయ్ అమ్మ అందరికీ.